మేకప్ మ్యాన్ టేబుల్ తుడిచే వాళ్ళకే పెద్ద పోస్ట్ ఇస్తారా? కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఈ రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అయితే నాకు పోటీగా అంబర్పేట్ నుంచి రావు అభ్యర్థిత్వాన్ని ఆయన తప్పుపట్టడం, మేకప్ మ్యాన్లు టేబుల్ తుడిచే వాళ్ళకే పదవులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీలో అంతర్గత యుద్ధం పెద్ద ఎత్తున అగ్గిరాజుకుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు దీనిపైన మాట్లాడుకుంటున్నారు. పార్టీలో కూడా అంత పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరి రాజాసింగ్ ఇన్నిసార్లు ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసినా అటు పార్టీ అధిష్టానం నుంచి కానివ్వండి, రాష్ట్ర పార్టీ నుంచి కానిటువంటి చర్యలు కానిటువంటి సమాధానం కూడా లేదు. దీనిపై మరిన్ని అప్డేట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో ఏంటి పదే పదే రాజాసింగ్ అటు కిషన్ రెడ్డిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. గతంలో లబ్బర్ స్టాంపులు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇలా రకంగా రకరకాల వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా ఉన్నటువంటి బీజేపీలో అంతర్గత యుద్ధానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా రాజాసింగ్ పైన అటు అధిష్టానం, కేంద్ర జాతీయ పార్టీ అధిష్టానం కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానివ్వండి, ఎందుకు సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుంది? రామనాథ్, అటు రాజాసింగ్ మాటలు బీజేపీలో మరొకసారి అలజడి సృష్టించాయని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నాయకత్వం మీద రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిని హైదరాబాద్ స్థానిక సంస్థకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో రాజాసింగ్ మరొకసారి తన నోటికి పని చెప్పారు. పని చెప్పడమే కాకుండా గతంలో ఏ విధమైన అయితే విమర్శలు చేశారో కాస్త ముందుకెళ్లి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ప్రధానంగా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కిషన్ రెడ్డిని, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎక్కడ కూడా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నేరుగా రాష్ట్ర నాయకత్వాన్ని, కిషన్ రెడ్డిని ప్రస్తావిస్తూ కూడా ఈ మెసేజ్ అయితే పెట్టాడని చెప్పాలి. మీడియా కూడా తన ప్రకటనను కూడా విడుదల చేసినటువంటి రాజాసింగ్ కూడా ఒకవైపు నేరుగా కిషన్ రెడ్డికి ఎక్కువ పెట్టారని చెప్పారు. రాజాసింగ్ ఒక్కసారి ఏమన్నారో ఇందాక మీరు చదివారు. మేకప్ మ్యాన్ కానివ్వండి, మేకప్ మ్యాన్ టేబుల్ ఎవరైతే చూస్తారో వారికి సంబంధించి అటువంటి వారికి టికెట్ ఇస్తారు, ఆయన తొత్తులకే టికెట్ ఇస్తారు అనే విధంగా కూడా రాజాసింగ్ చెప్పడమే కాకుండా తను ఇచ్చినటువంటి కాసేపటి క్రితం బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా అటు గౌతమ్ రావును ప్రకటించింది. బీజేపీ ఒకవైపు గౌతమ్ రావు ప్రకటన ఇచ్చిన అనంతరం కూడా రాజాసింగ్ వెంటనే రియాక్ట్. రాజాసింగ్ రియాక్షన్ కూడా కొంతమంది బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. ఎందుకంటే అసలు హైదరాబాద్ తో సంబంధం, స్థానిక సంస్థలతో సంబంధం లేనటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారని రాజాసింగ్ ఒకవైపు ప్రశ్నిస్తున్నప్పటికీ రాజాసింగ్ మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకున్నారు. తన గతంలో ఏదైతే మాధవిలతకు సంబంధించి హైదరాబాద్ టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా ఆ విషయంలో కూడా రాజాసింగ్ కలగజేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా రాజాసింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరూ కూడా ఒకవైపు సీఎం తో ఎవరైతే పెద్ద నేతలు ఉన్నారో వారికి సంబంధించి కూడా సీఎం తో కూడా ములాఖాత్ అవుతున్నారని చెప్పడం ఏంటంటే గతంలో కూడా చూసాం. ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిని ప్రకటించినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. కానీ రాజాసింగ్ వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి, బీసీలకు సంబంధించి బీసీల ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ అని కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరొకసారి ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీలో ఒకవైపు కూడా చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి తగిన బలం అయితే లేదు. ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్స్ కాకుండా కార్పొరేటర్స్ ఇందులో ఎలక్షన్ లో పాల్గొంటుంది. కార్పొరేటర్స్ కాకుండా ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కోర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి దాంట్లో రాజాసింగ్ ఒక్కరే ఉన్నారు. కాబట్టి రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం డెఫినెట్ గా రాజాసింగ్ ను సంప్రదించకుండా కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే అర్థమవుతుంది. మరొక పక్క రాజాసింగ్ కు సంబంధించి పార్టీ నేతలు ఎవరు కూడా పెద్దగా రాజాసింగ్ వ్యాఖ్యలు గతంలో పట్టించుకున్నప్పటికీ కూడా పార్టీలో రెండు వర్గాలు, అయితే రాజాసింగ్ సపోర్ట్ చేసే వర్గం ఉంది, మరొక వైపు రాజాసింగ్ ను ప్రశ్నించే వర్గాలు రెండు ఉన్నాయి. కాబట్టి ఎటు పరిస్థితుల్లో రాజాసింగ్ వ్యాఖ్యలు తనకు సంబంధించి కూడా పార్టీని అయితే డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పారు. రాజాసింగ్ ఆ మెసేజ్ తో పాటు మరొక మెసేజ్ కూడా పాస్ చేశారు. గౌతమ్ రావుకు టికెట్ ఇచ్చే దాంట్లో కేవలం ఆయనకు సంబంధించినటువంటి బంటులే కాకుండా టేబుల్ దుర్చేటోళ్లే కాకుండా మరొక అంశాన్ని తీసుకొచ్చారు. రాజాసింగ్ కు ప్రత్యామ్నాయంగా గౌతమ్ రావును కూడా ఒకవైపు తయారు చేస్తుందని చెప్పి రాజాసింగ్ కు అనుమానం కలిగి ఉంది. అనుమానంలో భాగంగా ప్రతి ఏటా శ్రీరామనవమికి రాజాసింగ్ పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తుంటారు. ఆ శోభయాత్రకు సంబంధించి కూడా రాజాసింగ్ కు ప్రత్యామ్నాయంగా అంటే రాజాసింగ్ ప్యానల్ కూడా ఒకవైపు గౌతమ్ రావు అంబర్పేట్ లో కూడా శోభయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పి కూడా రాజాసింగ్ ఆ మెసేజ్ లో పేర్కొన్న దానికి ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీలో ఒకవైపు కూడా చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి తగిన బలం అయితే లేదు. ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్స్ కాకుండా
కార్పొరేటర్స్ ఇందులో ఎలక్షన్ లో పాల్గొంటుంది. కార్పొరేటర్స్ కాకుండా ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కోర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి దాంట్లో రాజాసింగ్ ఒక్కరే ఉన్నారు కాబట్టి రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం డెఫినెట్ గా రాజాసింగ్ సంప్రదించకుండా కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే అర్థమవుతుంది. మరొక పక్క రాజాసింగ్ కు సంబంధించి పార్టీ నేతలు ఎవరు కూడా పెద్దగా రాజాసింగ్ వ్యాఖ్యలు గతంలో పట్టించుకున్నప్పటికీ కూడా పార్టీలో రెండు వర్గాలు, అయితే రాజాసింగ్ సపోర్ట్ చేసే వర్గం ఉంది, మరొక వైపు రాజాసింగ్ ప్రశ్నించే వర్గాలు రెండు ఉన్నాయి. కాబట్టి ఎటు పరిస్థితుల్లో రాజాసింగ్ వ్యాఖ్యలు తనకు సంబంధించి కూడా పార్టీని అయితే డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పారు. రాజాసింగ్ ఆ మెసేజ్ తో పాటు మరొక మెసేజ్ కూడా పాస్ చేశారు. గౌతమ్ రావుకు టికెట్ ఇచ్చే దాంట్లో కేవలం ఆయనకు సంబంధించినటువంటి బంటులే కాకుండా టేబుల్ దుర్చేటోళ్లే కాకుండా మరొక అంశాన్ని తీసుకొచ్చారు. రాజాసింగ్ కు ప్రత్యామ్నాయంగా గౌతమ్ రావును కూడా ఒకవైపు తయారు చేస్తుందని చెప్పి రాజాసింగ్ కు అనుమానం కలిగి ఉంది. అనుమానంలో భాగంగా ప్రతి ఏటా శ్రీరామనవమికి రాజాసింగ్ పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తుంటారు. ఆ శోభయాత్రకు సంబంధించి కూడా రాజాసింగ్ కు ప్రత్యామ్నాయంగా అంటే రాజాసింగ్ ప్యానల్ కూడా ఒకవైపు గౌతమ్ రామ్ అంబర్పేటలో కూడా శోభయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పి కూడా రాజాసింగ్ ఆ మెసేజ్ లో పేర్కొని దానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, గౌతమ్ రావు పేరుపై ఇతర సంబంధించిన వాటిని కూడా రాజాసింగ్ మీడియాకు రిలీజ్ చేశారు. తనకు సంబంధించి తన వద్దకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తన వద్ద తన యాత్ర కూడా సక్సెస్ కాకుండా ఆపేందుకు కూడా బీజేపీలో కొంతమంది నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆ మెసేజ్ చేశారు. మరి రాజాసింగ్ ఒకవైపు రాష్ట్ర నాయకత్వం మెల్లగా పక్కదారి పట్టిస్తుందనే చర్చ కూడా రాజాసింగ్ మెసేజ్ తో మొదలైందని చెప్పాలి. ఒకవైపు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి రాజాసింగ్ కేంద్ర నాయకులు ఎవరి మీద కూడా ఒకవైపు కేంద్ర పార్టీ మీద కానివ్వండి, అది జాతీయ నాయకత్వం మీద కానివ్వండి ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్స్ చేయలేదు. జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు సరైనటువంటి శ్రీధర్ ఇన్ని రకాలుగా గతంలో రబ్బర్ స్టాంప్లను మాట్లాడడం, రేవంత్ రెడ్డితో కలిసారని చెప్పడం, చాలా మందిని ఉద్దేశించి కూడా కొత్త నీరు పాత నీరు మాట్లాడడం, ఇలా అన్ని రకాల వ్యాఖ్యలు కూడా రాజాసింగ్ ఒక్కడు మాత్రమే పార్టీలో అంతర్గతంగా యుద్ధానికి తెరలేపుతున్నారు. ఇన్ని రకాలుగా ఆయన వ్యాఖ్యానించిన అంటే ఆయన పార్టీ లైన్లో ఉంటూనే నిజంగానే చెప్పే మాటలు నిజమనే భావిస్తూ పార్టీ అధిష్టానం సైలెంట్గా ఉంటుందా, లేదు అని అంటే ఆయన గురించి మాట్లాడడం ఇష్టం లేదా, అసలు ఆయన పట్టించుకోవడం లేదా, ఎలా చూడాలి? ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసినా కనీసం ఆయన వ్యాఖ్యల్ని సమాధానం చెప్పడమో, ఆయన పిలిచి మాట్లాడడమో, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం ఏది జరగడం లేదు. పైపెచ్చి ఇప్పుడు రాముల వారికి సంబంధించి ఆ శ్రీరామనవమి రోజు శోభయాత్ర విషయంలో కూడా నాకు పోటీగా పెడుతున్నారని ఒక ఆలోచనలో ఏకంగా ఆయన మీ అయ్య దిగి వచ్చినా కూడా తనకు వచ్చేటువంటి జనాన్ని ఆపలేరు అని మాట్లాడి ఎలా చూడాలి? డెఫినెట్ గా ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా పర్సనల్ గా ఏదైనా దానికి సంబంధించి పర్సనల్ ఏదైనా అఫెక్ట్ అయి ఉంటే మాత్రం రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే రాజాసింగ్ కు సంబంధించి గతంలో చూస్తాం పార్టీకి విరుద్ధంగా ఒక అంశానికి సంబంధించి మాట్లాడి ఒక మతానికి కించపరుస్తూ మాట్లాడినప్పుడు రాజాసింగ్ దాదాపుగా పార్టీ ఏడాది పాటు సస్పెన్షన్ లో ఉంటుంది. ఎన్నికలకు ముందు రాజాసింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేసి మరొకసారి గోచమాల నుంచి బీజేపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. కానీ చివరి వరకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రాజాసింగ్ ను మరొకసారి పార్టీ తీసుకోదన్నారు. గత కొద్ది కాలంగా కూడా ఎప్పుడైతే రాజాసింగ్ కు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభ్యర్థి మొదలుకున్నప్పటి నుంచి కూడా రాజాసింగ్ కంటిన్యూగా కూడా పార్టీ పైన ఏదో ఒక విధంగా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. పార్టీలో రాజాసింగ్ వ్యాఖ్యలు ఒక విధంగా పార్టీలో ఐక్యత లేదనే విధంగా కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో ఒకవైపు చిచ్చు పెడుతున్నాయి, అలజడి రేపుతున్నాయి అని చెప్పాలి. మరి ప్రస్తుతం ఎలక్షన్ కు సంబంధించి అభ్యర్థిత్వం పైన కాకుండా శోభయాత్రకు సంబంధించి, ఎందుకంటే రాజాసింగ్ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్ర తీస్తానని ప్రకటించారు. సొంత పార్టీ నేతలు ఇటువంటి